ఇడ్లీలోకి కానీ లేదా వేడివేడి అన్నంలోకి కానీ అలాగే దోశలోకి కానీ ఈ కారప్పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. దీనికోసం బాండీలోకి ఒక 200 గ్రాముల దాకా పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. వేయించుకున్న వాటిని మనం వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇదే బాండీలో 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక 10 దాకా చిన్న రెబ్బలు 2 రెబ్బల చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. మధ్య మధ్యలో పల్లీ ముక్కలు తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుందండి. వీటిని మొత్తం పూర్తిగా చల్లారని ఇచ్చేసి 8 కంటైనర్లలో ప్రిజర్వ్ చేసుకుంటే నెల రోజులైనా ఈ కారప్పొడి ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని మనం వేడి వేడి అన్నంలోకి కానీ దోశల్లోకి కానీ ఇడ్లీలోకి సర్వ్ చేసుకోవచ్చు.